డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు మనం ఎప్పుడైతే గోల్డ్ సిరీస్ భాగంగా రోజు గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లైక్ డే బిఫోర్ ఎస్టర్డే గోల్డ్ రేట్ అయితే కాన్స్టెంట్గా ఉంది. నిన్న చూస్తే గోల్డ్ రేట్ తగ్గింది. ఈ రోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది? దట్స్ అ వండర్ఫుల్ అబ్జర్వేషన్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన అందరి కోసం, స్పెషలీ మన ప్రేక్షకుల కోసం ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే కాన్స్టెంట్గా ఉంటే ఏం చేయాలి, బాగా పడిపోతే ఏం చేయాలి, కొనాలా వద్దా, లేదంటే బాగా పెరిగితే ఎప్పుడు కొనాలి. సో ఈ మూడు కూడా ఒక డైలమాలో పెట్టే సిచ్యువేషన్ అనమాట. అయితే నేను చెప్తా క్లియర్గా, అందరూ వినండి దయచేసి. ఏ రోజైతే గోల్డ్ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీకు పెరుగుతుందో గోల్డ్, మీరు అదే రోజు త్వరగా వెళ్ళి షాప్లో కొనుక్కోండి. ఎందుకంటే మీకు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 6600లో గోల్డ్ మీకు ఈరోజు అవైలబుల్ ఉంటే, రేపటి రోజున ఈరోజు సాయంత్రం గోల్డ్ పెరిగి మరి క్లోజ్ అయిపోయింది కాబట్టి 12 గంటల లోపు, 12 గంటల తర్వాత మీకు ఈరోజు పెరిగిన గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారంగా రేపు మన ఇండియన్ స్పాట్ మార్కెట్ గోల్డ్ ధర కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ పెరిగితే ఫ్యూచర్లో స్పాట్లో కూడా పెరిగిపోవాలి, అది ఖచ్చితంగా. కానీ పెరగలేదు, బాగా పడిపోయింది అనుకుందాం. బాగా పడిపోతే ఏం చేయాలి? ఈరోజే కొనుక్కోకూడదండోయ్. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత 9 గంటల లోపు లేదా 10 గంటల లోపు ఒకవేళ గోల్డ్ బాగా పడింది అనుకోండి, మీరు ఈరోజే కొనుక్కున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6600లో, మీకు ఇవాళ గోల్డ్ పడిపోయిన ధర రేటు మీకు దొరకదు. అది రాత్రి 10 గంటల తర్వాత అది అప్డేట్ అవుతుంది కాబట్టి స్పాట్ మార్కెట్ ధర మీకు రెండో రోజు కనిపిస్తుంది మార్నింగ్. అప్పుడే మీకు అడ్వాంటేజ్ వస్తుంది. అదేంటంటే సాయంత్రం ఇందాక అనిల్ సింగ్ గారు చెప్పారు గోల్డ్ బాగా పడిపోతే మాకు తక్కువ రేట్లో వస్తుందంటే, అది నెక్స్ట్ డే వస్తుంది, మీకు అదే రోజు రాదు. గమనించాలి ఈ విషయాన్ని. మీరు తప్పు చేస్తే ఎవరు కూడా మీకు ఆ బెనిఫిట్ ఇవ్వలేరు. ఓకేనా? గోల్డ్ ఈరోజు పడిపోతే రేపు వెళ్ళి కొనుక్కోండి. ఒకవేళ గోల్డ్ సైడ్ వేస్ ఉందనుకోండి, కాన్స్టెంట్గా ఉందనుకోండి, ఏం చేయాలి? ఏమి చేయకండి, నెక్స్ట్ డే కోసం ఆగండి అని చెప్తాను. ఎందుకంటే మీకు చాలా తొందర ఉంది, అర్జెంటుగా కొనాలి అనుకుంటే కొనేయండి. ఏదైనా సెంటిమెంట్ ఉందంటే కొనేయండి. కానీ మీకు డబ్బులు మిగిలించుకోవాలి, ప్రాఫిట్లో రావాలి అనుకుంటే నెక్స్ట్ డే కోసం ఆగమని చెప్తాను. గోల్డ్ ఒకవేళ ఈరోజు పడిపోతే, ఒకవేళ గోల్డ్ ఇదే రోజు పెరిగింది అనుకోండి, అండ్ ఇదే రోజు నేను కొనుక్కోవాలా మరి రేపు కొనుక్కోవాలా అంటే ఇదే రోజు కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ రెండో రోజున ఇంకా పెరిగిన ధరలు ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ముఖ్యంగా శిరీష, మనం ఈరోజు చూద్దాము స్పాట్ గోల్డ్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి. ఓకేనా? సో ఈరోజు చూసుకుంటే మనకి 65-75 ఉంది. ఎందుకంటే గోల్డ్ నిన్న పడింది. ఓకేనా? సో మొన్న మీరు అడిగినట్టుగా ప్రకారంగా గోల్డ్ కాన్స్టెంట్గా ఉండేది కాబట్టి 6600 ఉండింది. సో నిన్న పడిపోయింది కాబట్టి 25 రూపాయలు తగ్గి మరి మీకు 6575లో ఈరోజు మన స్పాట్ మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే దొరుకుతుంది. 24 క్యారెట్ గోల్డ్ కావాలా? ఎస్, 7173. ఇదే గోల్డ్ మీకు నిన్న చూసుకుంటే 7200 ఉండింది. సో నిన్నటికి వాడికి 27 రూపాయల మీకు డిఫరెన్స్ అనేది తగ్గింది. కాబట్టి ఆ బెనిఫిట్ మీకే వస్తుంది. ఓకేనా? సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో బంగారం పడిపోతుందా లేదా అన్న విషయం చాలామంది ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఒక్క చిన్న ప్రయత్నము మళ్ళొకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఇది రికమెండేషన్ కానే కాదు, ఇది మిమ్మల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి నేను ఒక అవేర్నెస్ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇది మొన్నటి సైడ్ వేస్ మూమెంట్ శిరీష. ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజున నేనేం చేశానంటే ఒక ప్యారలల్ లైన్, ఒక ట్రెండ్ లైన్ గీసాను. అక్కడ ఆ లైన్ని అప్ సైడ్ ఒకవేళ దాటితే గోల్డ్ పెరిగిపోయేది. కానీ అప్ సైడ్ వెళ్ళకుండా నేను డౌన్ సైడ్లో డ్రా చేసిన డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది చూడండి నిన్న రాత్రి. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి గోల్డ్ అనేది పడిపోవడం మొదలు పెడితే ఇదిగోండి ఇవాళ పొద్దున వరకు కూడా గోల్డ్ పడిపోతూనే ఉంది. యాక్చువల్గా నిన్న రాత్రికి 71,597, అంటే దాదాపు 71,600 దరిదాపుల్లో ఉండింది గోల్డ్ ఫ్యూచర్ రేట్ నిన్న. ఈరోజు ఎంత ఉంది మీకు? గోల్డ్ 70,870, అంటే మీకు దాదాపు అక్కడ 500 ప్లస్ ఇక్కడ 130 రూపాయలు, అంటే 630 రూపాయలు గోల్డ్ పడిందండి. అదే మీరు ఒకవేళ నేను అన్నట్టుగా కరెక్ట్గా మీరు అక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చిందనగానే మీరు అక్కడ గోల్డ్ సెల్ చేసి ఉంటే 600 రూపాయలు కూడా మీరు ఒకవేళ పొజిషన్లో ఉండి సంపాదించుకొని ఉంటే ప్రతి 100 రూపాయలకి మీకు 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. 10,000 × 6 అంటే 60,000 రూపాయలు ప్రాఫిట్ మీరు ఈ ఒక్క రోజులో సంపాదించేవారు. సో దిస్ ఈజ్ హౌ ట్రెండ్ లైన్ వర్క్స్ అనమాట.
సో మన క్లారిటీతో తెలిసిపోతుంది. ఒక్కసారి మనము గీత పైన కింద డ్రా చేసిన తర్వాత ఏ గీతని కూడా బ్రేక్ చేసినా కానీ అటువైపు వెళ్ళిపోవడమే. మీకు ఒకవేళ పై వైపు గీతని క్రాస్ చేసింది అనుకోండి, బై చేసుకోండి, పెరిగిపోతుంది గోల్డ్ మీకు. అదే డౌన్ సైడ్ ఉన్నప్పుడు చూడండి, డౌన్ సైడ్ గీత బ్రేక్ అవ్వగానే మీకు కంప్లీట్గా గోల్డ్ అనేది కిందికి పడిపోయింది. సో దట్స్ హౌ యూ మేక్ మనీ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్. సో ఇలాంటి డీటెయిల్స్ కోసము మీరు ఖచ్చితంగా ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మరి ఇలా ఎవరైనా కూడా గోల్డ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలన్నా, ఈ చార్ట్ అనాలిసిస్ ఒక విధానం ఏ విధంగా ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి, వీటన్నిటి గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఈ 7 జూలై ఉందని చెప్తాను. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది, ఒక గ్రేట్ ఛాన్స్ ఉంది. చూసే ప్రతి ప్రేక్షకులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి దయచేసి. ఎందుకంటే మీరు జస్ట్ మొదట్లోనే చూసారు, నేను ఇచ్చిన సగం నాలెడ్జ్ తీసుకున్నారు అంటే దానికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, తప్పుగా అనుకోకండి, కానీ ఇది నిజం. అదేంటంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ అనమాట. ఎందుకంటే మీకు తెలియకపోతే పూర్తిగా తెలియకున్నట్టుగానే ఉండాలి, కానీ మీరు సగం తెలుసుకొని సగం తెలుసుకోకపోతే ఆ కన్ఫ్యూజన్లో ఉండేసేసి మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. సో నేనేమంటానంటే మీకు పూర్తి నాలెడ్జ్ అవసరం అనుకుంటేనే ఖచ్చితంగా ఈ 7th జూలైకి మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ పెట్టండి. ఎందుకంటే మీరు ఒకవేళ డైలీ ట్రేడరా, లేదంటే మీరు టెక్నికల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, మీ సొంత పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలా, మీకు ప్రాఫిట్స్ కావాలి, మీరు ఎక్విటీ మార్కెట్స్లో ట్రేడ్ చేయాలి, ఇంట్రాడే అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ అత్యంతమైన అవసరమైన విషయం అండి. మీరు 20 ఏజ్లో ఉన్నారా, లేదంటే 50వ ఏజ్లో ఉన్నారా, మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా కావాలి. అండ్ అదే విధంగా ఎలా కోటీశ్వర్లు అవ్వాలి ఏ ఏజ్లో ఉన్నా కూడా. సో ఆ విషయం గుర్తుపెట్టుకొని మరి మీరు ఈ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి. ఇలాంటి ఆపర్చునిటీ స్పెషల్ మాస్టర్ క్లాస్లోనే వస్తుంది. సో ఇది మళ్ళీ మీకు స్పెషల్ మాస్టర్ క్లాస్ అనేది జనరల్గా ఉండదు. మాస్టర్ క్లాసెస్ ప్రతి నెలలో మనం నడుపుతుంటాం, కానీ స్పెషల్ మాస్టర్ క్లాస్ ఈజ్ లైక్ అ కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎంటైర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇందులో మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది. ఈ సెషన్ మిస్ అవ్వకండి, త్వరగా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. శిరీష, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.